ఆంధ్రాలో కొత్త పోర్టు దాదాపుగా రెడీ అయిపోయింది. వాణిజ్య కార్యకలాపాలకి రామాయపట్నం పోర్టు నెల్లూరు జిల్లాలో 4,902 కోట్లతో నిర్మాణమైంది. 2022 జూన్లో పోర్టు నిర్మాణ పనులకి జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశాడు. ఇప్పుడున్న ముఖ్యమంత్రి 18 నెలల్లోనే అందుబాటులోకి తీసుకొచ్చి రికార్డు సృష్టించిన రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రకటించింది. అట్లాగే అనుమతుల కోసం కేంద్ర ఎక్సైజ్ కస్టమ్స్ శాఖ ఏపీ మ్యారిటైమ్ బోర్డు లేఖ రాసింది. ఈ నెలాఖరుకు తొలి నౌకను తీసుకొచ్చేందుకు ప్రణాళిక. కార్గో, బల్క్, బెర్త్, సివిల్ వర్క్స్ పనులు ఇప్పటికే పూర్తయినాయి. వచ్చే 6 నెలల్లో అందుబాటులోకి మిగిలిన 3 బెర్తులు వచ్చేస్తాయి. తొలి దశలో 34.04 MMTPA సామర్థ్యంతో పోర్టు అభివృద్ధి అన్నటువంటిది ప్రకటించారు. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఓకే చేసేస్తే వచ్చేస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ గుజరాత్ తరహా మెంటాలిటీ, అంటే గుజరాత్ తరహా వాతావరణం ఉన్నటువంటి సముద్రపు బేస్డ్ వ్యాపారం తప్పించి సాఫ్ట్వేర్లు ఇట్లాంటి వాటికి వైజాగ్ అవకాశం ఉంది. అది నిదానంగా ఎదుగుతుంది. ముందైతే వ్యాపార పారిశ్రామిక వ్యవస్థలే ముఖ్యం, వాటికి పోర్టే కీలకం. ఇప్పటికి రామాయపట్నం పోర్టు వచ్చేటప్పటికి వాస్తవంగా చంద్రబాబు కనుక ఆ రోజున కెలుక్కోకుండా ఉంటాయి. దుగ్గరాజపట్నం పోర్టు అన్నటువంటిది అక్కడ విభజన చట్టంలో రాస్తే దుగ్గరాజపట్నం వైబిలిటీ మాత్రమే రాశారు. వైబిలిటీ లేదని చెప్పి ఆ తర్వాత తేల్చి వెంకయ్యనాయుడు టైంలోనే స్పష్టం చేసి రామాయపట్నం పోర్టు పెట్టుకోండి అంటే ఈయన దానికి అడ్డం తిరిగి ఎటు కాకుండా చేసుకున్నారు. లేకపోతే అప్పుడే కేంద్ర ప్రభుత్వమే కట్టించి ఇచ్చుండేది. మనం వదిలేసేయడం వల్ల అటు ఇటు కాకుండా పోయింది. ఇప్పుడైతే రామాయపట్నం పోర్టు జగన్ వచ్చాక వేగంగా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి టైంలో ఏ పోర్టు కట్టారంటే నథింగ్. మచిలీపట్నం పోర్టు 14 ఏళ్లలో, అసలు తెలుగుదేశం 21 ఏళ్లలో ఎప్పుడూ లేదు. అదే సమయంలో గంగవరం పోర్టు ఒకటి ప్రైవేట్ సెక్టార్లో కట్టుకున్నటువంటిది ఉంటుంది. ఇప్పుడు అది కూడా చంద్రబాబు నాయుడు టైంలో ప్రారంభిస్తే రాజశేఖర్, అంటే కాంగ్రెస్ టైంలో అనుకుంటే చంద్రబాబు క్లియరెన్స్ ఇస్తే రాజశేఖర్ టైంలో ఇనాగ్రేషన్ జరిగింది. ఇప్పుడు ఈయన టైంలోనే శంకుస్థాపన, ఈయన టైంలోనే ప్రారంభం ఇక్కడ జరుగుతోంది.